ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత రక్షణ శాఖ సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా మరో ముందడుగు వేసింది. గుంపుగా వచ్చిపడే శత్రు డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన భార్గవాస్త్ర ఒకేసారి అనేక డ్రోన్లతో దాడి చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ వ్యవస్థలో ఉపయోగించిన రాకెట్లకు ఒడిశాలోని గోపాల్పూర్లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా ఇది అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 సార్లు ఒక్కో రాకెట్ను విడివిడిగా పరీక్షించగా మూడో ట్రయల్లో 2 సెకన్ల వ్యవధిలో 2 రాకెట్లను పరీక్షించారు. పరీక్షల సందర్భంగా ఈ 4 రాకెట్లు సమర్థవంతంగా పనిచేశాయని, నిర్దేశిత పారామితులను సాధించాయని అధికారులు తెలిపారు. భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సహాయంతో నిర్వీర్యం చేస్తుంది. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్ల సహాయంతో 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేయగలదు. రెండో లేయర్లో ఉన్న గైడెడ్ మైక్రో మిసైల్స్ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. ఇందులో ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పును కూడా పసిగట్టగలదు. దీనిలోని ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ సూట్ తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించగలదు. సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండ ప్రాంతాల్లోనూ వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం యుద్ధాల తీరు కూడా మారిపోతోంది. ఒకప్పుడు కత్తులతో యుద్ధం చేసుకునేవారు. ఆ తర్వాత దూరంగా ఉంటూ బాణాలతో దాడి చేసేవారు. ఇక ఆ తర్వాత బాణాల స్థానంలో బుల్లెట్లు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడో వేరే దేశంలో ఉంటూ మరో దేశంపైకి డ్రోన్లు, క్షిపణులు పంపి యుద్ధం చేస్తున్నారు. ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకొని డ్రోన్లు, మిసైళ్లు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక డ్రోన్లు గూఢాచార్యం, దాడులు, సైనిక సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే శత్రువులు డ్రోన్లను ఉపయోగించి దాడులు చేసే ప్రమాదం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో భార్గవాస్త్ర వంటి కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భారత సైన్యానికి ఒక వరం. ఇది శత్రు డ్రోన్ల దాడులను నిరోధించడమే కాకుండా భారత భూభాగాన్ని సురక్షితంగా ఉంచుతుందని అధికారులు చెబుతున్నారు. భార్గవాస్త్ర ఒక స్వదేశీ ఆయుధం కావడం వల్ల ఇది భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్కు ఒక ఉదాహరణ అని అధికారులు చెబుతున్నారు. భార్గవాస్త్ర భారత సైన్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా దేశీయ రక్షణ పరిశ్రమలను ప్రోత్సహిస్తుందంటున్నారు.